కర్నూలు జిల్లా చిలకలదోన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎమ్మిగనూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం ఫ్లై యాష్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ను కుడివైపు నుంచి బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. దాదాపు 3 గంటల టైంలో ఎమ్మిగనూరు మంత్రాలయం మధ్య ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. సో వీళ్ళందరూ కర్ణాటక వాసులు, చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ వేలూరు తాలూకు వాళ్ళు మంత్రాలయం విజిట్ చేయడానికి నిన్న మధ్యాహ్నం 4 o'clock బయలుదేరి ఇక్కడ వస్తుండగా నైట్ టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఈ అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ ఏముందో అది డ్రైవర్ మోస్ట్లీ ఇద్దరు మధ్యలో కంట్రోల్ పోయి ఆపోజిట్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్లో వచ్చి ఆపోజిట్ నుంచి వచ్చే ఈ ఫ్లై యాష్ వెహికల్ చెట్టినట్ సిమెంట్కి చెందిన ఫ్లై యాష్ వెహికల్కి ఢీకొట్టడం జరిగింది. దీంట్లో దురదృష్టవశాత్తు 8 మంది చనిపోయారు. మిగతా ఇంజూర్డ్ అందరినీ ఎమ్మిగనూరుకి, కర్నూలుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరిది ట్రీట్మెంట్ మనగా చేసుకోవాలని డాక్టర్స్కి చెప్పడం కూడా జరిగిందండి. థ్యాంక్ యూ. మంత్రాలయంకి చిక్మంగళూరు నుంచి 21 మంది బొలెరో వెహికల్లో రావడం జరుగుతుంది. రాత్రి మిడ్-నైట్ అరౌండ్ 3 o'clockకి యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆర్ఎంసీ ట్యాంకర్ హెడ్ ఆన్ పొల్యూషన్ కావడం జరిగింది. సో 8 స్పాట్ డెడ్ అని చెప్పడం జరిగింది. మీకు తెలుసు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో మంచి డాక్టర్సు, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బెటర్ ఉంటుందని చెప్పి దాదాపు 10 మందిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో 2కి కొద్దిగా సీరియస్ హెడ్ ఇంజరీస్ ఉంది, కొద్ది క్రిటికల్ అన్నారు. బట్ ఇక్కడ బెస్ట్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ డాక్టర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది. దే ఆర్ టేకింగ్ అట్మోస్ట్ కేర్. ఇది విచారణ చేయాలా ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అనేది. ఎందుకంటే ఈ మధ్యలో ఇంకోటి కూడా చూశాను, అక్కడ మంత్రాలయం దగ్గర ఇంకో యాక్సిడెంట్ కూడా వినడం జరిగింది. ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఏదైనా బ్లాక్ స్పాట్స్ అవి ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఉంటుంది. బట్ ఏదైతే అది చాలా బాధాకరం. 8 మంది ఆన్ ది స్పాట్ చనిపోవడము, ఎక్కడ అది లోపాలు ఏమనేది ఒకసారి వెరిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేసి దానికి సరైన ఫ్యూచర్ స్టెప్స్ తీసుకొని అది ముందు కూడా అక్కడ ఏమీ కాకుండా ఉండేదానికి జాగ్రత్తలు తీసుకునే దాంట్లో మా ప్రభుత్వం ఉంటుంది. బట్ చాలా బాధాకరం అండి, ఎందుకంటే దేవుణ్ణి దర్శించుకొని రావడం జరిగింది కాబట్టి ఆ టైంలో ఇది జరగడం అనేది చాలా బాధాకరం. బట్ ఇక్కడైతే డాక్టర్స్తో వాళ్ళతో అంతా మాట్లాడడం జరిగింది. బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి కూడా బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే ద మినిట్ ఇట్ హ్యాపెండ్ ఎమ్మిగనూరులో తీసుకుపోవడం జరిగింది. అక్కడ కన్నా ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ ఉందని ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే క్రిటికల్ కేసులు ఉండేది ఇక్కడ బాగుంటుంది, డాక్టర్స్ బాగుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్గా ఉంటుందని చెప్పి ఇమీడియట్గా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా 8 మంది కూడా చిన్న ఫ్రాక్చర్స్, కొంతమందికి మేజర్ చెయ్యి దగ్గర ఫ్రాక్చర్స్ అట్లా ఉన్నాయి. అవన్నీ కూడా నాకు తెలిసి రికవర్ అయ్యేదానికి ఉంది. బట్ 2ది మాత్రం బాగా క్రిటికల్ అన్నారు. సో అవి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి మేబీ రికవర్ అవుతారని ఆశిస్తున్నాను.